గుంశేఖర్ గారు హాయ్ సార్. నమస్తే అండి. సో సినిమా నాకు నచ్చింది సార్. ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. Thank కొన్ని నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని ఓకే ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్ని తప్పకుండా, డిస్కస్ చేసుకుందాం తప్పకుండా, అనుకున్నాను. సార్ టు స్టార్ట్ విత్, ట్రైలర్ సినిమా కథకి జస్టిఫై చేసింది అనుకుంటున్నారా? అంటే నేను ట్రైలర్ని అది దృష్టిలో పెట్టుకొని కట్ చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను బ్యాంక్ చేసిన ఇదేంటనేది ఆ కోర్ పాయింట్ అది రివీల్ అవ్వకుండా చేయాలి నేను, ఇది చైత్ర క్యారెక్టర్కి సంబంధించి. సో అందుకని మదర్ పర్స్పెక్టివ్లో వెళ్ళాను. సో అందువల్ల సినిమాకి కొద్దిగా వేరుగా ఉండాలని అనుకున్నాను. బట్ ఎందుకు అలా డ్రామా అంతా బేస్ అనేది ఇద్దరి జర్నీ మీద కదా, బట్ ఎందుకు కంప్లీట్లీ ఆ జెన్జీ, ఆ డ్రగ్స్, ఆ ఎక్స్టసీ దానిపైన ఫోకస్ అనేది వచ్చి అట్లా ఎందుకు ప్రొజెక్ట్ అయింది అనేది? ఎందుకంటే సినిమాలో బ్యూటిఫుల్ సోల్ ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు చూసిన సినిమాలో కానీ నేను చెప్పదలుచుకున్నది క్రైమ్ అండ్ పనిష్మెంట్. జనరల్గా క్రైమ్తో మొదలై పనిష్మెంట్తో సినిమా పూర్తవుద్ది ఎనీ స్టోరీ. ఎస్. కానీ ఇది క్రైమ్తో మొదలై పనిష్మెంట్తో ఒక ఇంటర్మిషన్ వస్తుంది. యా యా. సో తర్వాత గిల్ట్ అండ్ రిడెంప్షన్, నా సెకండ్ హాఫ్ బ్యాంక్. రైట్. సో ఈ స్ట్రక్చర్ మీద వెళ్ళాను నేను. సో అందుకని నేను సెకండ్ హాఫ్ కూడా, అంటే చాలామంది సెకండ్ హాఫ్ వాళ్ళు ఏదో ఒక టెంప్లెట్ ఊహించుకుంటున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ సెట్ చేసిన ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్కే నాకు చాలా సాటిస్ఫైయింగ్. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఉన్నది క్రైమ్ అండ్ పనిష్మెంట్. మీరు కానీ చాలామంది చెప్తున్నారు. యా యా. సెకండ్ హాఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు అప్పుడు మీరు? నేనేమో తను ఎలా ఓవర్కమ్ అవుతుంది, మేబీ తన స్టోరీ కూడా ఉంటుందేమో అని నేను అనుకున్నా ప్యారలల్గా. జనరల్గా మన సొసైటీలో ఉన్నది ఏంటంటే అండి, నేను గట్టిగా చెప్పదలుచుకున్నది కూడా, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వన్స్ ఇలాంటి అసాల్ట్ జరిగితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, ఇంకంతే, వాళ్ళకి వేరే దారి లేదు, వాళ్ళు జీవోత్సవాల్లో బ్రతుకుతారు, వాళ్ళకి డ్రీమ్స్ గేమ్స్ అన్నీ పోతాయి, అలాగే మాట్లాడుకుంటారు డిబేట్లో. మనం చూపించిన ఫస్ట్ హాఫ్లో కూడా అయిపోయింది ఆమె జీవితం, అలా అయిపోయింది. అది కదండి. ఇప్పుడు కల్ప్రిట్ విషయానికి వస్తే, రేప్ చేసాడా అని ఎన్కౌంటర్ చేసి పడండి. జనరల్గా ఎన్కౌంటర్ సొల్యూషన్ అనుకుంటారు. మనం అలా ఎన్కౌంటర్ అయిన సంఘటనల్ని చాలా హీరోయిక్గా చూస్తాం, కానీ అది కాదు కదా, అది కాదు పరిష్కారం. ఈ అమ్మాయికి జీవితం అయిపోలేదు, వాడికి జీవితం అయిపోలేదు. ఇది చెప్పదలుచుకున్నాను నేను. నేను కొత్తగా ఇన్స్పైర్ అయ్యి, కొత్తగా నేను యూఫోరియా అనే దాని ద్వారా నేను జనరల్గా మైనర్స్ పర్స్పెక్టివ్ తీసుకున్నాను. వైడర్ స్ప్రెడ్లో, బ్రాడర్ పర్స్పెక్టివ్లో మైనర్స్ని తీసుకున్నాను. ఆ మైనర్స్లో వీళ్ళ కథ చెప్తున్నాను. సో వీళ్ళ కథ చెప్పేటప్పుడు నేను ఎప్పుడైతే, అంటే జనం ఆల్రెడీ ఇంకా అమ్మాయి జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు. సో ఆ అమ్మాయి జీవితం అయిపోలేదు, ఆ అమ్మాయి డ్రీమ్స్ అచీవ్ చేసింది, ఇది నాకు ఫైనల్ జోల్ట్గానే ఉండాలి. ఎందుకంటే వీడి జీవితం అయిపోయింది అనుకుంటాం మనం, ఇంక అంటే ఎన్కౌంటర్ చేయలేదు తప్పితే ఆడు చచ్చినట్టే సొసైటీ దృష్టిలోనట్టే బయట. కానీ అది కాదు పరిష్కారం. వాడిలో మార్పు రావడం ఇంపార్టెంట్. వాడు తిరిగి ఈ సభ్య సమాజంలో వాడు చేర్చబడడం ఇంపార్టెంట్. అది అచీవ్మెంట్. అది సాధ్యం అవుతుందా? అదే ఈ యాంగిల్ ఎవరు తీయలేదు. అంటే మీరు అన్నట్టు యూజువల్గా అందరం విక్టిమ్ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతాం కదా, విక్టిమ్కే కనెక్ట్ అవుతారు మీరు. విక్టిమ్ మీదే జాలి ఉంటుంది, సింపతి. కల్ప్రిట్ మీద ఉండదు. సో అందుకని మీరు విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలామంది చేశారు. ఇప్పుడు మీరు కూడా అన్నట్టుగా నాకు విక్టిమ్ ఇంపార్టెంట్ కాదు, నాకు కల్ప్రిట్ ఇంపార్టెంట్. అంటే వాడికి వచ్చిన ఎందుకంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ కుర్రాడు, మెరిట్ స్టూడెంట్, వాడి మైండ్లో వచ్చిన ఆలోచన తెంచేది. వాడు ఏదైతే వాడి విచక్షణ కోల్పోయాడో వాడి తప్పాడు తెలుసుకొని వాడు మారి తిరిగి సమాజంలో చేర్చబడాలి. అది నాకు చాలా మేజర్ అనిపించింది. సో అందుకని ఈ స్ట్రక్చర్లో ఇలా వెళ్ళానండి. ఇలా వెళ్ళే ప్రాసెస్లో కూడా
వాడిలో మార్పు కానీ అసలైన మార్పు కానీ తన తప్పు కానీ తెలుసుకున్నది ఎప్పుడు విక్టిమ్ని చూసినప్పుడు, చివరిలో విక్టిమ్ని చూసినప్పుడు. ఆ మీటింగ్ బ్యూటిఫుల్ ఉండింది అసలు, అది క్లైమాక్స్. సో నా బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇదండి, అందుకని అలా చేశాను. No, but what exactly inspired you to focus on guilt and redemption? లైక్ ఏదో ఒకటి ఇన్స్పైర్ చేసి ఉంటుంది కదా ఒక స్టోరీని. మనం ఇప్పుడు ఒక స్టోరీని మనం తీసుకుని ఒక 2-3 years దాని మీద మనం స్పెండ్ చేయబోతున్నాము అంటే ఏదో ఒక ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందే. నో, బట్ ఆ థాట్ మీకు ఎలా వచ్చింది అని, లైక్ వాట్ ఇన్సైటెడ్, ఇస్ దేర్ పర్టిక్యులర్ న్యూస్ దట్ యు సా? అంటే నేను జనరల్గా న్యూస్ ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసినాయే. సో నాకు అంటే ఒక కథకుడుగా ఇది ఎక్కువ చెప్పడానికి మ్యాటర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. డ్రామా ఎక్కువ ఉంది ఎక్స్ప్లోర్ చేయడం. నాట్ ఓన్లీ డ్రామా అండి, అసలు వీడు ఏంటి ఎదవేంటి, వీడు మళ్ళీ మన మధ్య ఉండే మన ఫ్యామిలీలో కుర్రాళ్ళు అంటుడే, వీడికేంటి ఇలాంటి థాట్ వచ్చేసింది ఏంటి, అంతేనా ఇంక ఇదైపోయిందా అంటే. ఇలాంటి వాడికి కూడా సెకండ్ ఛాన్స్, ఆ సెకండ్ ఛాన్స్ ఆడి మీద జాలిపడ ఇవ్వడం కాదు, వాడు వాడికి మారే అవకాశం ఇవ్వటం. సో ఇది బాగా ఇన్స్పైర్ అయింది. మనం జనరల్ కథ రాస్తున్నప్పుడు పొటెన్షియల్ ఎటువైపు ఉంటే అటువైపు కథ తీసుకుంటాం. అలాగే కూడా కొత్త టేక్ కూడా నాకు ఇటువైపు ఉందనిపించింది. విక్టిమ్ని పట్టుకొని వెళ్ళటం చాలా సినిమాల్లో వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది. వీడికి తిరిగి వీడి సభ్య సమాజంలో చేర్చబడాలి, అదే ఆ ట్రావెల్ ఇంట్రెస్టింగ్ అనిపించి వీడి మీద వెళ్ళాను. నాకు సినిమాలో అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇటువంటి సినిమా అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20-25 minutesకి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సరే చివరికి న్యాయం వస్తుందేమో అనుకున్నాను నేను. ఒక 2 hours 30 minutes ఫిల్మ్ ఉంటే చివరికి న్యాయం వస్తుంది అంటే ఇంటర్వెల్గా న్యాయం వచ్చేసింది. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయేదానికి. ఇంకా అయిపోయిందిగా, ఇంకా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనం విక్టిమ్కే రూట్ అవుతూ వెళ్తుంటాం. దట్స్ మీరు అన్నట్టే ఆమె సెంటర్లో తనతోనే మనం అవుతుంటాం కదా. సో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను నిజంగా నాకు అనిపించింది, నేను చాలామందికి చెప్పింది కూడా, యాక్చువల్లీ గౌతమ్ మీనన్ ప్లే చేసిన రోల్ ఒక హీరో ప్లే చేయొచ్చు. ఆ రోల్ బాగా చెప్పారు, ఒక సీనియర్ హీరో ప్లే చేయొచ్చు ఆ రోల్, దాంట్లో ప్రాపర్ రోల్ అది. అంటే మనం చాలా సినిమాలు న్యూస్లో చూసి పోలీసులు వ్యవస్థల మీద కూడా మనకు పెద్ద నమ్మకం ఉంటుంది కదా, ఎప్పుడు ఫ్లిప్ అయిపోతారో అనుకుంటే ఆ మోడ్లోనే చూస్తుండే నేను. సో చూసినప్పుడు నాకు అక్కడక్కడ కొన్ని సర్ప్రైజులు. మీరు ఆ డౌట్ ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేసిన వ్యక్తి కాబట్టి నేను మీ దగ్గర రివీల్ చేస్తాను. నేను యాక్చువల్గా దానికి చిరంజీవి గారిని అనుకున్నాను, చాలా బాగుంది ఆ క్యారెక్టర్కి. చిరంజీవి గారిని అనుకొని ఆయన కోసం ఒక 3 months వెయిట్ చేశాను కూడా. ఆయన విన్నారు, ఆయన విని టోటల్ 3 hours కథ విన్నారు. ఆయన చాలా ఇష్టపడ్డారు, ఆయనకు కూడా చెయ్యాలని అనిపించింది. బట్ ఆయన నన్ను హోల్డ్లో పెట్టింది 1 month. నేను మళ్ళీ ఆయన ఏమైనా మారి మళ్ళీ కాల్ వస్తుందా అని నేను ఎక్స్ట్రా 2 నెలలు వెయిట్ చేశాను. కానీ బట్ ఆయన నెలకే లేదు గుణశేఖర్, నేను ఇప్పుడు ఇంకా అంటే ఇది ఎంతైనా ఒక స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్ అవుతుంది కదా, నేను ఇప్పుడు రెడీ కాదు, తర్వాత ఎప్పుడైనా చేద్దాం అని ఆయన 1 month ఆయన కూడా చాలా ఆలోచించారు. టోటల్ ఓవరాల్ కథని చాలా బాగా లైక్ చేశారు. సో ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడ్డది. సో అంత పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే నేను చూపించింది కూడా మీరు గమనిస్తే చట్టం కరెక్ట్గా తన పని తాను చేస్తే, అది నాకు ఎంత సర్ప్రైజ్ అనిపించింది అంటే, రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా తన పని తను చేస్తే, ఇలా ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే చాలా ఫ్యాంటసీ థాట్స్. అందుకే సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమాలోనే ఇలా జరుగుతుంది. పెద్ద అభూత కల్పన ఏముందంటే ఇవే. చట్ట తన పనితను తను కరెక్ట్గా చేయటం, రాజకీయ వ్యవస్థ తను కరెక్ట్గా వ్యవహరించడం, ఇవి నిజంగా చాలా ఫ్యాంటసీకి సంబంధించిన రియాలిటీ, కానీ ఇదైతే ఫ్యాంటసీ. బట్ నేను ఇంకా కొన్ని ట్రిమ్మింగ్లో తీసేసాను. యాక్చువల్గా బిగినింగ్ ఫాదర్ కూతురుని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు. అసలు ఆ స్టేషన్ సీన్ ఎలా ఉంటుందంటే నాకు తీలేక తీసాను లెంగ్త్ ప్రాబ్లంతో. అంటే రియల్గా ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే యూజువల్గా మనం ఏం చూస్తాం, చాలా బ్యాడ్ పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్, అక్కడ వాళ్ళు ఇది చేసి చాలా అగ్లీగా వాళ్ళు అసలు ఏమాత్రం రెస్పెక్ట్ అవ్వకుండా, ముందు ఆ జరిగిన సంఘటన కంటే వీళ్ళు ట్రీట్ చేసే విధానం ఇంకా చిత్రవత ఉంటుంది యూజువల్గా. కానీ నాకు లేదు, పోలీసులు నిజంగానే వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆ విజువల్ ఎంత బాగుంటుందంటే, వాళ్ళు లోపలికి వచ్చేసరికి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ అవి వినడం కానీ ఇవన్నీ మనకి ఏంటి నిజంగా జరుగుతుందా, యాక్చువల్గా అయితే ఇదిగా జరగాలి అని అనిపించే ఇదనమాట. ఇప్పుడు ఈ రోజున మీకు థియేటర్లోనే చూశారు కదా మీరు,
పబ్లిక్ మాస్ క్లాప్స్ పడుతున్నాయంటే వాళ్ళు ఆ డ్యూటీ కరెక్ట్ చేయడం మూలంగా. యా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇదిగా బిహేవ్ చేస్తే అది రొటీనే కదా. అది అది నాకు సినిమా చూసి సార్ నేను నిజంగా నమ్మలేదు సార్. ఎవడో ఒక పోలీసు వాడు ఎవడో ఒకడు అటువైపుకి వెళ్ళి ఇది చేస్తాడు, మేబీ సాక్ష్యం కూడా వీళ్ళే ఇదే నేను నమ్మలే. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారంటే అది నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. లైక్ గౌతమ్ నాకు ఆ సీన్ ఉంటది కదా, వాళ్ళు అందరూ వెళ్ళి ఫోన్ ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు మీతో అంటే స్పీకర్ లో పెట్టి వీళ్ళు ఇలానే అంటారు, మీ పని మీరు కరెక్ట్ గా ప్రాపర్ మాస్ క్లాప్స్ మామూలు పడలేదండి. ఓకే చీఫ్ సెక్రటరీకి కాల్ చేసి మీరు సీఎంఓ నుంచి కాల్స్ వస్తే ఎత్తట్లేదు, అది నిజంగానే ఎత్తలేదు. సో అందుకని సిఎస్ లైన్లో ఉన్నారంటే సిఎస్ కూడా ఫోన్లు కూడా నిజంగా ఎత్తట్లేదు ఆయన. ఇప్పుడు సిఎస్ అవకాశం ఏం తీసుకుంది, వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా లైన్ కూడా అవకాశం తీసుకొని మీ పని మీ డ్యూటీ మీరు ఏంటో చేయండి అసలు అని అది చెప్పడం అనేది చాలా మాస్ మూమెంట్గా వచ్చింది. ప్రాపర్ మాస్ సీన్ అది, ప్రాపర్ మాస్ సీన్ అది. అండ్ అందుకే నాకు ఆ హోల్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ అదంతా ఇట్ వాస్ వెరీ వెరీ లైక్ ఎంగేజింగ్. ఆ బిర్యానీ తినే సీన్ అయితే లిటరలీ నాకు కడుపులో తిప్పింది యాక్చువల్లీ. అంటే మీరు ఇంటెండ్ చేసిన ఎఫెక్ట్ కూడా అదే కదా. ఆ సీన్ గురించి చెప్పండి అసలు. అంటే నాకు వాళ్ళని యూజువల్గా మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళని టార్చర్ చేసి, అంటే వన్స్ చేసేసిన తర్వాత లాయర్లు ఏం చెప్తారు వాళ్ళకి, పెద్ద పెద్ద లాయర్లు, మీరు నోరిప్పకండి మాకు తెలియదు అనే చెప్పండి, ఎక్కడ నోరిప్పొద్దు అంటారు. సో వీళ్ళ చేత నోరిప్పించడం కోసం రకరకాల థర్డ్ డిగ్రీలు ఇవన్నీ అప్లై చేస్తారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఆఖరికి ఒకవేళ నోరు ఇప్పేసినా సరే తర్వాత భయపడడం మూలంగా వాళ్ళు చెప్పేశారని కూడా అంటారు. సో ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్ ప్రతి సినిమాలో మనం చూసేదే. నాకు దీన్ని వెళ్తున్నప్పుడు అంటే నాకు ఈవెన్ విక్టిమ్ ఎంత చిత్రవద అనిపించిందో అలాంటి చిత్రవద వీళ్ళకు పెడుతూ వీళ్ళ చేత అనిపించి అప్పుడు ఈచ్ 5 బిర్యానీల కాన్సెప్ట్ ఐడియా వచ్చింది అనమాట. ఎన్ని తిని ఉంటాడు విఘ్నేష్? అంటే ముందు రోజంతా ఆకలితో ఉన్నాడు, 3.5 బిర్యానీల వరకు తిన్నాడు. అవునా? అది నిజంగా తిన్నవే. విఘ్నేష్ కూడా చాలా బాగా చేశాడు సార్. నేను రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేసి మాట్లాడా, అబ్బాయి చాలా బాగా చేశాడు. 22 years అంటే నేను నమ్మలేదు. ట్రాన్స్ఫర్మేషన్ అంత బాగా చూపించాడు. యుఎస్లో ట్రైన్ అయ్యాడు, ఇక్కడ కూడా మనం వర్క్షాప్ అది పెట్టి 6 months ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాం. అదే ఫస్ట్ హాఫ్ ఆ హోల్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కానివ్వండి, అండ్ మదర్ వచ్చి ఆ హాస్పిటల్ సీన్ బ్యూటిఫుల్ సీన్. అది కూడా లైక్ అది కూడా మాస్ సీనే, అది కూడా ప్రాపర్ మాస్ సీనే. నువ్వు ఇంత సింపుల్గా ఆ అమ్మాయే నిలబడి ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంత సింపుల్గా చనిపోవడం తప్పు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలనేది అది కూడా యాక్చువల్లీ క్లాప్ వర్తీ సీన్ అది. ఇప్పుడు అదే చెప్తారు చూడండి సార్, కొందరు అంటే కొన్ని మనం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా చాలామంది చాలా అన్కంఫర్టబుల్గా ఉంది చూడటానికి, వెరీ అన్కంఫర్టబుల్, వెరీ డిస్టర్బింగ్. కానీ ఇది అంతే డిస్టర్బింగ్గా మీరు తీయాలి, అంతే డిస్టర్బ్ అవుతూ మేము చూడాలి అని కొందరు అమ్మాయిలు రాశారు. కొందరు అమ్మాయిలు ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు వచ్చి థ్యాంక్స్ చెప్పారు. అంటే నేను ఎందుకు అమ్మాయిలని చెప్తున్నానంటే వాళ్ళ పర్స్పెక్టివ్ చూడండి, వాళ్ళ ఇది వేరు. ఇక్కడ వాళ్ళని ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఈ సీన్ రావడానికి కూడా ఆడవాళ్ళే కారణం. నేను కథ రాసిన తర్వాత మా ఇంట్లో మా నీలిమ స్క్రిప్ట్ పడేసింది కింద, అసలు మనం ఈ సినిమా తీయాలని. ఈ సీన్ రాగానేనా? ఈ సీన్ అప్పుడు లేదు, ఫస్ట్ వెర్షన్. ఓకే ఓకే. అంటే ఈ సీన్ లేకుండా ఉండేది, ఈ సీన్ లేకుండా ప్రాసెస్ వెళ్ళిపోయేది. ఇది వన్స్ బిర్యానీ సీన్ అయిన తర్వాత ఆ పోటెన్సీ టెస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా పాక్సో కోర్టుకి వెళ్ళిపోయేది. ఓకే ఓకే. ఒరిజినల్గా అది చదివారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎందుకు ఎక్కలేదంటే తర్వాత ముగ్గురు కామంగా ఫీల్ అయ్యారు. నేను ముగ్గురిని కలిపి చెప్పలేదు కదా, ఇండివిజువల్గా ఇచ్చిన వాళ్ళకి, బట్ సేమ్ రియాక్షన్ వచ్చింది. అసలు ఇది కథ ఎందుకు మేము చూడాలి అని నన్ను క్వశ్చన్ అడిగారు. వాడు ఒక రేపిస్ట్, వాడిని పట్టుకొని నేను ఎందుకు ట్రావెల్ అవ్వాలి? వాడు ఇంకా అయిపోయింది, ఇంకా ఆడి జీవితం అయిపోయింది, ఆడి గురించి నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. రైట్. వాడిని నేను కథలో నువ్వు వాడి మీద సినిమా తీస్తానంటే నేను చూడను, నేను అసలు ట్రావెల్ అవ్వను. అది అనగానే అప్పుడు నేను క్వశ్చన్ వేసుకున్నాను, ఇది కరెక్ట్ కదా అంటే
వాడిలో అంటే మనకు ఎప్పుడైనా సరే వాడు ఎంత కల్ప్రిట్ అయినా, ఎంత దోష అయినా సరే, ఎంత నేరస్తుడైనా ఒక చిన్న ఎంపతి అని ఉండాలి వాడి మీద మనకి. ఏది ఓకే ఈడు ఏమైనా మారతాడా, మారే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేలాగా మనం ఆలోచించగలగాలి ఆ క్యారెక్టర్ గురించి. అప్పుడు కానీ ట్రావెల్ అవ్వాలి. అప్పుడు నాకు అనిపించింది లేదు అంటే దీన్ని బట్టి వాడు ముందు వాడు పనిష్ చేసుకుందాం. ఇప్పుడు తెలుసో తెలియకో క్షణికావేశం చేసాడు ఆ పని. ఇప్పుడు అది ఎంత పెద్ద తప్పు అనేది వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అడిగి, ఈ ప్రాసెస్ అంతా ఫేస్ చేసే కొద్దీ. సో తన ఇల్లే కాదు, ఇటు సొసైటీ కాదు, వాడిని ఎలా చూస్తున్నారో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు. అమ్మ చేసేసింది, అంత పెద్ద తప్పు చేస్తామని. ఇప్పుడున్న కుర్ర బ్యాచ్ అలాగే కదా జనరల్ మనం ట్రాప్లో పడిపోయేది. సో అప్పుడు వాడు గిల్ట్ ఫీల్ అయ్యి వాడు చనిపోవాలనుకున్నాడు. అంటే తనని తను పనిష్ చేసుకోవాలని ఇది పెట్టాను. పనిష్మెంటా లేకపోతే డస్ హి జస్ట్ వాంట్ టు ఎస్కేప్ అనేది నాకు అదే అండి. అది అంటే అందులో ఏంటంటే ఎస్కేప్ అంటే ఇవన్నీ తట్టుకోని ప్రాసెస్ని ఎస్కేప్ అవ్వటం ఉంది. ఇంకొక పక్క ఒక చిన్న ఇది ఉంది. అంటే అంటే ఎంతైనా మదర్ వాడి పెంపకం బాగా పెరిగాడు కదా అడు. వాడి ఆ పెంపకం, ఆ జీన్స్ కానీ మదర్ చిన్నప్పుడంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఆడు ఇదయ్యాడు. సో దాంతో వాళ్ళు ఎక్కడో మూలన అంటే మనకి ఎక్కడో మూలన చిన్న హ్యుమానిటీ తాలూకు ఇవి కనిపిస్తే తప్పితే వీడు మాట్లాడనే హోప్ ఉండదు మనకి, ఉండదు. అది ఇవ్వాలనిపించింది. అది ఇవ్వాలనుకొని తాగేసాడు, అటెంప్ట్ చేశాడు. మదర్ వచ్చేసింది. ముందు యాజ్ ఏ మదర్గా అందరూ అప్పటివరకు చాలా స్ట్రిక్ట్గా ఉందిరా, ఎంతైనా తల్లి కదా, ఇప్పుడు ఆయన ఎలాగైనా కాపాడాలనుకుంటుందంటే నిజంగానే ఎలాగైనా కాపాడాలని కాపాడేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంత ఈజీగా చచ్చిపోతే ఎలారా పిరికోళ్ళలాగా. అవతల అమ్మాయే మీ అందరూ మృగాల్లో నాశనం చేసిన అమ్మాయి సైతం పిరిగిదలా చావకుండా తను పోరాడి ఎలాగైనా మిమ్మల్ని శిక్షించాలని చూస్తుంటే నేను ఈజీగా పోతే ఎలాగా? నీకు పోవాలి, చావాలి నువ్వు, కానీ ప్రతిరోజు చస్తూ బతుకుతూ అనేది. ఇప్పుడు ఈ సీన్ రాసిన తర్వాత అప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చాను. అప్పుడు అంటే హోప్ఫుల్గా అనిపించాడు వీడికి మినిమమ్ వీడు ఏమవుతాడో వీళ్ళు ఒక చిన్న ఇది ఉంది అదే ఆ కథ అలా ట్రావెల్ అవ్వడానికి అప్పుడు ఆసక్తి చూపించారు. ఇది ఇలా వచ్చింది అది సార్. కానీ సెకండ్ హాఫ్లో వాడి జర్నీ, వాడు చేసే పనులు చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది సినిమా మీద కూడా పడుతుందని రిస్క్ ఒకటి ఉంది కదా. లైక్ ఫర్ లాంగ్ ఒక 30-40 minutes వాడు ఒక హోప్లెస్ స్టేట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ ఎంత ట్రై చేస్తున్నా కూడా ఈ అడ్డమైన పనులన్నీ చేయడం అవన్నీ చేసి ఒక 30-40 minutes వాడు చేసే పనులన్నీ చాలా ఫ్రస్ట్రేట్ చేస్తాయి. అది మీరు రిస్క్ అని అనుకోలేదు, దానికి పే ఆఫ్ ఉంది లాస్ట్లో. బట్ అది చూస్తున్నప్పుడు ఎక్కడో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది సినిమా మీదకి అంటే వెళ్తుంది. టోటల్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడండి. ఒకసారి ఒక తప్పు చేసాం, తప్పు చేసిన తర్వాత మనకు శిక్ష పడ్డది, శిక్ష పడి జైలుకి వెళ్ళాం. జైలు అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా నిన్ను సరిదిద్దా, బిహేవియరల్ కరెక్షన్ అంటారు. సో కానీ అక్కడికి వెళ్తే అది జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇదివరకు సభ్య సమాజంలో ఉన్నప్పుడే నువ్వు విచక్షణ కోల్పోయావు. ఇప్పుడు అలాగే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ క్రిమినల్స్ ఉండే చోటుకి వెళ్తున్నావు. అక్కడ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాడికి మేబీ ఇందాక వాడు ఎక్కడో మూలన ఆడికి చిన్న ఒక ఎస్కేపిజం ఎంత ఉన్నప్పటికీ చిన్న గిల్ట్ తోటి ఆడు చావాలనుకున్నాడేమో. ఈ జైలుకి వెళ్ళిన తర్వాత ఆడికి ఆ లగ్జరీ కూడా ఉండదు. ఎందుకంటే జైల్లో మీకు ఇంత తప్పు చేసినాడు ఒంటరిగా బాధపడాలనుకుంటాడు. ఆ ఒంటరిగా బాధపడాలనుకునే స్పేస్ ఓవర్ అక్కడ మిగతా క్యారెక్టర్లన్నీ కూడా ఓవర్ పవర్ చేసి అక్కడ వాళ్ళు ఒక ఇది తీసుకుందాం అనుకుంటారు. సో అంటే నువ్వు వన్స్ ప్రదవ పడితే ఈ అదే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు మన సిస్టంలో మన సొసైటీలో నువ్వు దాన్ని తప్పించుకోలేవు. ఇంకా వర్స్ట్ అయ్యాడు అది, ఇంకా వర్స్ట్ అయ్యాడు. సో ఇంకా వర్స్ట్ అయ్యాడు. నాది మెయిన్ మీకు మీ అందరికీ సెట్ చేసిన బూడ్ ఏంటి? బిగినింగ్ నుంచి ఒక మదర్ తను ఏదో తప్పు చేసింది, తను గిల్ట్ ఫీల్ అవుతూ తన మీద తనే కేసు వేసుకుంది. సో తను చేసిన తప్పు నిర్లక్ష్యం కారణంగా వాడు ఇంత పెద్ద తప్పు చేసాడు. అంత పెద్ద తప్పు చేసిన వాడిని
వాడికి శిక్ష పడేలా తనే చేసింది. శిక్ష పడింది, వాడికి శిక్ష అనిపిస్తున్నాడు. బట్ అక్కడితో అయిపోలేదు. వాడు వెళ్ళి మారాల్సిన వాడు మారట్లేదు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది ఈ జోనైల్స్కి ఆ ఏజ్లో. వాడు రాయట్లేదు, 3-4 అటెంప్ట్లు కూడా రాయలేదు. సూపరింటెండెంట్ దగ్గర అదిగా చెప్తుంది, 3-4 అటెంప్ట్లకి రాయట్లేదు. అప్పుడు కంగారు పుట్టిందాడు, నేను మళ్ళీ నిర్లక్ష్యం ఇంకోసారి చేయకూడదు. రైట్, ఒకసారి చేశాను, మళ్ళీ ఫస్ట్ ఓపెనింగ్ జైల్లోకి వెళ్తూనే మై వాయిస్ ఓవర్లో ఇదే అదే. అందుకే ఆమె చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది ఎక్కడ సడన్ గా మారలేదు బేసికలీ. సో ఇప్పుడు జైళ్ళు మార్చకపోయినా తల్లిగా నేను ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఆడికి సెకండ్ ఛాన్స్ అంటూ ఉంటుందేమో, వాళ్ళలో పశ్చాత్తాప గుణాన్ని తీసుకురాగలనేమో, నా ప్రయత్నం నేను చేస్తాను అని ఏంటి వాడి చేత ఎగ్జామ్ రాయించి వాడికి ఒక లైఫ్ ఇవ్వాలని. అంటే ఇది చాలా పెద్ద టాస్క్ కదండి ఒక మదర్కి. ఒక ఇలాంటి పని చేసిన ఒక మదర్కి ఎంత పెద్ద టాస్క్ అండి. అంటే కథలో కూడా ఎంత పెద్ద టాస్క్, కథలో కూడా ఎంత కొత్త పాయింట్ ఇది. సెకండ్ హాఫ్లో ఇదే పాయింట్. ఏది వాడిని కొడుకుని వెళ్ళి తప్పు చేసిన తనే పట్టించిన కొడుకుని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చి వాడి చేత ఒక ఎగ్జామ్ అనుకోవడం అనే టాస్క్ మామూలు టాస్క్ కదా ఒక తల్లి. ఆడేమన్నా మామూలు మారే పరిస్థితిలో ఉన్నాడా, వర్స్ట్ అయిన పరిస్థితిలో ఉన్నాడు. సో అలాంటి తీసుకొచ్చి, అంటే ఇదంతా నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయినండి. ఇదంతా ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఆడికి ఒక జన్మని వాళ్ళు ట్రై చేస్తుంది, ఇంకొక జన్మ ఆడెత్తాలని. ఈ స్ట్రగుల్ అంతా ఈ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మదర్ యాంగిల్లో వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాను. వాడు ఇంకా ఎంత వాస్ట్ అయిపోయాడు. వాడు వచ్చా ఇంకా వర్స్ట్ అవుతాడు కదా బయటకు వచ్చాక. మామూలు వర్స్ట్ కాదు. ఆడు అప్పుడు 6 ఏళ్ల క్రితం తప్పు చేయడం కాదు, ఇప్పుడు ఆడు వర్తమానంలో చేసిన తప్పు ఇంకా పెద్ద తప్పు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ యాంగిల్లో వెళుతూ నేను ఇందాకే చెప్పినట్టు నాకు ఇక్కడ ఆళ్ళలో గిల్ట్ తెప్పించడం, రెడిమ్షన్, ఈ రెండే నాకు మేజర్ పాయింట్లు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ క్రైమ్ పనిష్మెంట్ అయిపోయింది, గిల్ట్ రెడిమ్షన్. సో అందుకని దీంట్లో వెళ్ళాను. ఈ కథ మీరు స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పుంటారు కదా చాలా మందికి, వాళ్ళు ఎవరు కూడా వాడిని చంపేయండి లాస్ట్లో అని చెప్పలే. అంటే వాడే గిల్ట్ రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో వాడు చచ్చిపోతే మేబీ ఆడియన్స్ ఇంకొంచెం హ్యాపీ అవుతారేమో అనే విషయం మీకు చెప్పారా ఎవరన్నా? ఆ ధైర్యం అయితే ఎవరు చేయలేదు నా దగ్గర. ఓకే, నేను చంపేసేవాడిని ఐడియా ఇస్తే. ఎందుకంటే అదే కదండి, ఇప్పుడు సొసైటీల్లో మా పిల్లలు కూడా దీన్ని డిస్కస్ చేసినప్పుడు, ఇప్పుడు ఎన్కౌంటర్లో చేసి చంపేస్తున్నారు కరెక్టే, ఎవరిని పాపం చాలా పూర్ పీపుల్ని అయితే ఎన్కౌంటర్ చేయగలుగుతున్నావు. పెద్ద పిల్లల్ని ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఏమైనా విన్నారా మీరు? లేవు కదా. ఎందుకు లేవు? మన సిస్టమే అలా అడిసింది. సో మనం అప్పుడు అది సాటిస్ఫై అవుతున్నాం. అలా దిశ కేసులోనూ ఇంకొక కేసులోనూ భలే చంపేశారు, భలే ఇన్స్టింక్ట్ జస్టిస్ని మనం ఇది చేస్తున్నాం. కానీ ఇన్స్టింక్ట్ జస్టిస్ కాదు కావాల్సింది. నీకు అందులోనూ ఇంకొకరు మీ బోటోళ్ళే అనలైజ్ చేశారు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు బ్యాక్ బెంచర్స్ అయి ఉంటారు. వాడు బ్యాక్ బెంచర్ కాదు, మెరిట్ స్టూడెంట్. మెరిట్ స్టూడెంట్లో వచ్చిన ఇలాంటి ఆలోచనని నువ్వు తుంచటం, వాడిని మామూలు మనిషిని చెయ్యటం, అది గొప్ప అచీవ్మెంట్. అని చంపేయటం అచీవ్మెంట్ కాదు. అందుకని ఇది నేను వెరీ ఫిక్స్డ్. అందువల్ల నాకు ఎవరు ఇలాంటి సలహా కూడా ఇవ్వలేదు. అండ్ ఆ మదర్ సీన్కి దాన్ని మీకు చెప్పుంటారు కదా, ఇది మరీ ఒక అన్యాక్సెప్టబుల్, అది సినిమాలో మీరు అన్యాక్సెప్టబుల్ అని చూపిస్తున్నారు, అంతకంటే హీరోది ఇంకోటి ఉండదు. కానీ మీరు చెప్పినప్పుడు మీకు ఎటువంటి రియాక్షన్స్ వచ్చినాయి ఈ పాయింట్కి? చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఒక పర్టికులర్ మొదట్లో ఎవరో ఒక అప్కమింగ్ డైలాగ్ రైటర్ని అనుకున్నాను. ఆ డైలాగ్ రైటర్ వచ్చి ఈ కథ విని ఈ సీను మార్చాలన్నాడు. నేను మార్చినాయా, మీరు మార్చకపోతే నేను చేయను సరే వెళ్ళిపోయాడు. అటు పని చేయకుండా వెళ్ళిపోయాడు. నేను అప్పుడే సక్సెస్ అయ్యాను అనుకున్నాను. ఓ హీ టుక్ అ స్టాండ్. అబ్బా, అయితే ఇది నిజంగానే ఆ రేంజ్ ఇది అవుతుంది అంతా అనేది నేను ఫిక్స్ అయ్యాను. అది ఇదిగా తీసుకున్నాను. అలా చాలామంది దీన్ని నేను డిఫరెంట్ స్టేజెస్లో కూడా డబుల్ పాజిటివ్ స్క్రిప్ట్ స్టేజ్లోనే ముందు కొందరు అమ్మాయిలకు కూడా ఇచ్చాను, సాఫ్ట్వేర్ అమ్మాయిలు వీళ్ళందరికీ. సో అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూపుల్లో 50+ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సార్ అదొక్కటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. బిలో 50 వాళ్ళందరూ అసలు అదిరిపోయింది అన్నారు.
ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళతో. సో బట్ నేను మెజారిటీ చూశాను, మెజారిటీ అది ఉండి తీరాలనే. సో ఇప్పుడు మనం మెజారిటీతో వెళ్ళాం. డబుల్ పాజిటివ్ వచ్చింది, డబుల్ పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ చూపించాను. అంటే ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ కదా, కొన్ని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్. అది మొత్తం చూడాలి, ఉట్టి ఆ బిట్ అవుట్ ఆఫ్ అసలు కంప్లీట్ గా చూస్తేనే ఇది అవుతుంది. సో అప్పుడు ఆ డబుల్ పాజిటివ్ స్టేజ్లో కూడా సేమ్ 50+ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడ్డారు. బట్ అదే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయిన 50+ వాళ్ళు కూడా ఎక్సలెంట్ సార్, అది అసలు ఈరోజు సొసైటీకి చెప్పాల్సిన సీన్ అని కూడా అన్నారు. సో ఇలాగా దీని మీద అంటే షాక్ వాల్యూస్కి మన వాళ్ళు ఈ మధ్య అలవాటు పడుతున్నారు. అంతకుమించి షాక్ వాల్యూ ఇది. చాలామంది ఇది ఇండియన్ సినిమాలోనే చూడలేదు, అంటే ఇండియన్ కాదు బాబు వరల్డ్ సినిమాలోనే చూడలేదు ఇలాంటి సీన్ అయితే అనేంత ఇది ఇచ్చారు. నాకేంటంటే అండి, అంత నీచ స్థితికి పడిపోలే క్యారెక్టర్, అంత నీచ స్థితి. ఎందుకంటే నేను చూపించింది చాలా తక్కువ. నేను ఈ భరోసా సెంటర్ అని చాలా R&D చేశాను. ఈ భరోసా సెంటర్ అని మన తెలంగాణలో ఉంది, బిగినింగ్ కూడా ఎంఏ వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం విజిట్ చేసాం. నేను ఇలాగ ఉంది నా కథ ఇదని ఇది చెప్పి, అంటే ఇది నథింగ్, అసలు ఇది నథింగ్ మీరు చెప్పింది అని వాళ్ళు కొన్ని చెప్పడం మొదలెట్టారు. వినలేకపోయాను, బాబాయ్ ఆపేయండి అన్నాను. వినలేకపోయాను. వాళ్ళకి ఇది రెగ్యులర్గా వస్తున్న కేసులు, రేర్ కాదు, ఇది ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అని వాళ్ళు చెప్పేసరికి నేను ఆపేమన్నాను. అప్పుడు అమ్మో ఇది చెప్పి తీరాలే, సొసైటీలో ఎంత అంటే డ్రగ్స్ అనే ఇదిలో పడిందంటేనండి మీకు విచక్షణ పూర్తిగా పోద్ది, పూర్తిగా అసలు ఎవరో వావి వరుసలు కానీ ఏమీ కనిపించవు, ఇంత వర్స్ట్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ తీవ్రత చెప్పి తీరాలి అని అనిపించి అది పెట్టాను. సెన్సార్ వాళ్ళు ఏమన్నారు సార్ సినిమా చూసి? అదే అంటే మీరు ఇన్నిసార్లు సెన్సార్కి వెళ్ళారు ఇన్ని సినిమాలతో, కానీ ఇది ఖచ్చితంగా 4 గంటల డిస్కషన్ జరిగింది. 4 hours అయిపోయిన తర్వాత నేను మా నీలిమే కూర్చున్నాం. సో 4 hours వాళ్ళు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు ఈ పర్టికులర్ సీన్ వల్ల. సో నేనేంటంటే డ్రగ్స్ మీద వచ్చిన చాలా సినిమాలు UAలో ఇచ్చారు, నేను అడాల్సెన్స్ మీద తీసాను ఇది. సో వాళ్ళు చూడాలి, పేరెంట్స్ ఎంత చూడాలో అడాల్సెన్స్ వాళ్ళు కూడా చూడాలి. అరే మీరు బిలో 18 మిస్ అయిపోతాను కదా సార్, నాకు మేజర్గా బిలో 18 కదా నా ఆడియన్స్ నేను ముందు వాళ్ళకి చూపించాలనుకున్నది అని అంటే వాళ్ళు లేదండి ఈ సీన్ ఉంది కదా, ఇది అంటే ఫ్యామిలీతో పాటు కలిసి చూడటం కదా, ఇది ఇబ్బంది పడతారు, ఆ ఒక్కదాని వల్ల మీకు ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ అది మీరు తీసేస్తే యూఏకి వెళ్ళండి అని మళ్ళీ వాళ్ళే అది తీసేస్తే మరి మీ కథకి అది చాలా కీలకం కదా అది అని మళ్ళీ వాళ్ళే అన్నారు. అని ఇంకా ఏ సర్టిఫికేట్ దీనికోసం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సైకో సాహిల్ క్యారెక్టర్ అనేది ఒకటి ఫస్ట్ హాఫ్లో ప్లాంట్ చేశారు కదా, అది ఓకే, అది 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఈ మైనర్స్, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్, దానికి ఒక రకంగా ఓకే, వాడి క్యారెక్టర్ వల్ల ఈ అబ్బాయి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఇతని క్యారెక్టర్ని కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓకే, ఇక్కడి వరకు నాకు ఓకే. కానీ సెకండ్ హాఫ్కి వచ్చాక ఎప్పుడైతే ఆపరేషన్ యుఫోరియా అని మొదలుపెట్టి ఒక డ్రగ్ ర్యాకెట్ దాంట్లోకి వెళ్తారో అక్కడ ఎందుకు నేను నిజం చెప్తున్నాను సార్, అక్కడ ఐ ఫెల్ట్ డీవియేట్ అయినట్టు అనిపించింది సార్. ఆ సైకో సాహిల్ క్యారెక్టర్ లాస్ట్లో ఒక చేజ్ ఉంటుంది కదా, దట్ ఐ ఫెల్ట్ ద ఫిల్మ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఇట్స్ కోర్ అని నాకు అనిపించింది. దాన్ని మీరు ఎలా చూశారు? నేను ఫస్ట్ కథ చెప్పడం అలా చెప్పానండి. చైత్ర కథ స్టార్ట్ చేశాను, ఆ అమ్మాయి సంఘటన మొదలెట్టాను. మొదలుపెట్టి మీకు కేసు టేకప్ చేసిన తర్వాత పోలీస్ ప్రెస్ మీట్లో ఆ కేసు గురించి చెప్తూ ఈ కేసు కాసేపు పక్కన పెట్టండి అన్నాడు. ఎందుకన్నాడు అంటే ప్రాబ్లం రూటెడ్గా దీన్ని సాల్వ్ చేయాలి, ఆ పర్స్పెక్టివ్లో చూడాలి. ఇది ఒక్క వికాస్ అనబడే వికాస్ వేములపల్లి కేసే కాదు, ఇది మైనర్స్ కేసు, ఇది మైనర్ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అని అసలైన ఈ కథను కాసేపు పక్కన పెడదామన్నాడు. ఆ ఇంట్రడక్షన్లోనే పక్కన పెడదామని పక్కన పెట్టేశాడు.
నేను ఇంకొకటి చెప్తాను, ఇంకొక ఇన్సిడెంట్ గుర్తుందా అంటే గుర్తు లేదన్నారు వాళ్ళు. యా ఒరే ఇది అప్పటికదే ఇదేరా సెన్సేషను, చాలా పెద్ద సెన్సేషను, పంజాగుట్ట ఫ్లైఓవర్ యాక్సిడెంట్, అది రిలీజ్ డేట్ సార్, అది చెప్పారు. అది చెప్పిందా సార్ గుర్తొచ్చింది సార్, ఎప్పుడు 5-6 ఏళ్ళు, అదేనే మనం మర్చిపోవటం. బట్ దానికి దీనికి ఉన్న కామన్ ఇదేంటి, మైనర్స్. మైనర్ క్రైమ్ రేట్ అంటే కథ తాలూకు పర్స్పెక్టివ్ ఇక్కడ జనరల్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళి ఓకే ఓకే నేను అందుకని అది ఆపించి మరి ఆ ప్రెస్ మీట్ సీన్ అంత డీటెయిల్ తీయడానికి ఏంటంటే ఇది ఒక్క వికాస్ కథే కాదు, వికాస్ వ్యక్తిగతమైన అతని కథ మాత్రమే కాదు, ఇది ఆ ఏజ్లో ఉన్న పిల్లలందరి కథ. సో అలాగా చూడాల్సిన అవసరం ఉందని ఒక ఇది ఓపెన్ చేసి వాడు ఆ సైకో సాయల్ అనేది అంటే అలా తప్పుదారిని పట్టిన ఇంకొకడు వాడి ఆర్క్ కూడా నాకు చూపించాల్సిన అవసరం అనిపించింది. అసలు వాడు ఎలా వెళ్ళిపోయాడు అంటే వాడు ఇంకా క్రిమినల్గా మారిపోయాడు, ఒక సైకోలా మారాడు. వాడు మామూలు కుర్రాడు కదా, జస్ట్ తాగి డ్రైవ్ చేశాడు. సో తాగి డ్రైవ్ చేసిన ఇలాంటి కేసులు అయితే కోకోలలో పూణే పోర్షే సో ఇలాంటి వాడి కథ కూడా చెప్పాల్సిన అవసరం అనిపించింది నాకు. అంటే టోటల్గా స్పాయిల్డ్ కిడ్స్ అండి, బ్యాడ్ పేరెంటింగ్లో పెరిగిన పిల్లలు, గుడ్ పేరెంటింగ్లో పెరిగిన పిల్ల చైత్ర. సో ఎవరు ఎలా వెళ్ళారు, మనకి చదువు సంస్కారం అబ్బినప్పుడు ఎవరు ఆలోచనలు ఎలా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించాయి, ఇది చెప్పాల్సిన అవసరం అనిపించింది నాకు. సో అందుకనే సైకో సాహిల్ అక్కడ నేను ఇంట్రొడ్యూస్ చేసి వాడి క్యారెక్టర్ని అక్కడ ఆ సంఘటనతో చూపించానండి. ఇంకో క్యారెక్టర్గా చూపించాను కదా, ఇంకొక మైనర్, ఆ మైనర్ గారు ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రబుద్ధులందరూ అక్కడ చేరేది అక్కడే కదా జైల్లో, ఆడు జైల్లో ఇంకా రెచ్చిపోతున్నాడు. సో ఐరన్ ఏంటంటే ఆడు అక్కడ చేరటం, ఈ చెడిపోయిన వాళ్ళందరూ అక్కడ చేరారు. చేరిన తర్వాత ఆడికే పడ్డది, ఆ క్రైమ్లో భాగంగా వాడికి పడ్డది. ఆ ప్రాసెస్లో వాడి ట్రావెల్ని వాడి ఆర్కును కూడా ఫినిష్ చేయాల్సిన బాధ్యత నాకు అనిపించింది. అందుకని అలా వెళ్ళాను. అంటే నేను ఎలా చూసానంటే 2-3 షిఫ్ట్లు ఉన్నాయి సినిమాలో. నిన్న రివ్యూలో కూడా ఇదే చెప్పా, దిస్ ఫీల్స్ లైక్ 2 films ప్యాక్డ్ ఇన్ టు 1 అని చెప్పి. ఫస్ట్ది వచ్చేసి ఇట్స్ అ ప్రాపర్ క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఆ ఇన్వెస్టిగేషన్ న్యాయం జరిపించడము. సెకండ్ది ఇస్ కంప్లీట్లీ అబౌట్ డ్రగ్స్ అండ్ హౌ డ్రగ్ అడిక్టెడ్ వాటి జర్నీ, ఈ డ్రగ్ ఆపరేషన్. అది అంటే ఫస్ట్ మొత్తం నేను ఈ అమ్మాయి క్యారెక్టర్ని ఫాలో అవుతూ ఉన్నా. సో అది ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్లో ఓకే ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ గైస్, వీడి ట్రాన్స్ఫర్మేషన్ నేను ఫాలో అవుతున్నా. సో ఇక్కడ మదర్ అండ్ సన్ మీద డ్రామా నడుస్తూ ఉంది, వాడు మారడా అండ్ ఓకే ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ రివర్సల్ కూడా ఉంటుంది, వాళ్ళమ్మ ఈ ఆల్కహాల్ అయిపోతే వీడు ఆమెని చూడటము. సో అది నాకు అదే బాగుంది, చూసుకున్నాడు, అది చాలా బాగుంది. ఆ రివర్సల్ అనేది చాలా ఆల్రెడీ నేను ఫస్ట్ అమ్మాయిని తర్వాత వీడిని తర్వాత ఇన్ని ఆల్రెడీ జరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి కొంచెంసేపు పాజ్ చేసి మళ్ళీ ఆ డ్రగ్ యాంగిల్ అనేది చూపించడము నాకు అప్పటికే నా కాన్సన్ట్రేషన్ నా ఫోకస్ అనేది క్లియర్గా ఉంది కదా. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ నేను వీటిని ఫాలో అవుతున్నా, నేను ఇన్వెస్ట్ అయ్యున్నా వీటి స్టోరీలో. బట్ ఇది జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఆపి దాన్ని తీసాడు నాకు పర్సనల్గా యాజ్ వ్యూవర్ నాకు అది అనిపించింది. అంటే నేనేంటంటే వీడిని చెప్పే పార్ట్లో ఆడి క్యారెక్టర్ కూడా న్యాచురల్గానే వచ్చి జాయిన్ అవుతుంది తప్పితే నేను ఆడి క్యారెక్టర్ కోసం నేను బయటికి వెళ్ళలేదు నేను. బట్ కాకపోతే ఏంటంటే వీడిది చాలా పెద్ద సమస్య, మీరు తొందరగా ఈడి మార్పు చూడాలనుకుంటున్నారు. వాడి మధ్యలో వస్తే యాక్చువల్లీ ఆడు బైక్ యాక్సిడెంట్ అంతా వచ్చినప్పుడు అబ్బా ఈడు వచ్చాడు ఏంటి అని. సో అందువల్ల ఎందుకంటే ఈడి మార్పును మనం ఎక్కువ చూడాలనుకుంటాం. బట్ అలాగే అక్కడ ఆ టైంలో కూడా ఒక చిన్న అబ్స్టకల్ కూడా కావాలి మనకి. ఇప్పుడు అంటే మన పాత నేరాలు మనల్ని వెంటాడుతున్నాయి అంటారు కదా, అలాగా జైల్లో పెట్టుకున్న ఇది కూడా వాడిని వెంటాడింది. ఆ వెంటాడి ఆ స్మూత్గా వెళ్ళాల్సింది ఏమో వాడు కొంచెం మార్పుకి ఇదే ఆ స్పేస్ కూడా లేకుండా పోయింది అడిగి, ఆ దీంట్లో అది పెట్టాను అనమాట. అండ్ సినిమా మొత్తంలో నాకు ఎక్కడా కూడా ఏది కొంచెం ఫోర్స్గా అనిపించలేదు సార్ ఎమోషన్. కానీ ఒకే ఒక చోట నాకు అనిపించింది, ఇది మీరు చెప్పండి. ఆ కోర్టు సీన్ ఉంటుంది కదా, వేర్ తను చెప్పేస్తుంది ఇది జరిగింది అని, పేరెంట్గా నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను అని అంటే ఐ గెట్ ద పాయింట్, ఐ గెట్ ద ఇంటెంట్. బట్ అక్కడ వెంటనే ఇద్దరు కోర్టులో నిలబడి నేను కూడా బాధ్యత తీసుకుంటున్నా అనేది అది ఒక్క చోట అది నాకు ఫోర్స్డ్ అనిపించింది. మేబీ అది ఏంటి లైక్ 2 to 3 సీన్స్ ఉండాల్సింది ఒకే సీన్లో మనం మెసేజ్ కమ్యూనికేట్ చేసేద్దామన్నా, లైక్ ఈమె తీసుకున్న డెసిషన్ తాలూకు ఇంపాక్ట్ నాకు వెంటనే కనపడాలన్నా.
ఇంపాక్ట్ వెంటనే కనబడాలి. ఉమ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే అది ఎవరైనా కొంచెం సినిమాటిక్ గా అనిపించింది. కొంచెం అది తప్పదు, అది అనిపిస్తుంది. అక్కడ ఆ ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే అవి క్యారెక్టర్లు కూడా మెయిన్ క్యారెక్టర్లు కాదు కదా. సో ఆ క్యారెక్టర్ అలా చెప్పడం కొంచెం, బట్ నాకు ఆ ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా గిల్ట్ అంటే ఒకడు బయటపడేసరికి, మనం హ్యూమన్ సైకాలజీ అదే కదండి, ఒకడు బయటపడేసరికి ఇంకొకరు బయటపడతారు, కన్ఫర్మేషన్ బయస్ అంటారు. సో అలా ఆ రియాక్షన్ వాళ్ళు టక్క టక్క టక్కమని వాళ్ళు చెప్పడం ఉంటే నాకు తెలిసి కొద్దిగా సినిమాటిక్ ఇదో ఒక్క చోట అనిపించింది. కొన్ని చోట్ల అది ఉన్నా సరే కామన్గా అందరూ ఫీల్ అవుతారు కదా, నిజమే కదా. అంటే ప్రతి పేరెంట్ ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి, క్వశ్చన్ చేసుకునేలాగా మనం ఒక చిన్న స్కోప్ ఇవ్వాలని పెట్టాను. ఓకే. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయిని లాస్ట్ దాకా తీసుకురాకూడదు అనేది డెసిషన్, ఎందుకంటే ప్యారల్గా నడిపించి ఉండొచ్చు కదా అని ఒక థాట్ కూడా నాకు, ఎలా ఉండేది ప్యారల్గా ఉంటే అనేది ఒకసారి నేను ఊహించుకున్నా. ఉంటే మీకు అది లాస్ట్ది ల్యాండ్ అవ్వదా? లాస్ట్ అస్సలు వర్కౌట్ అవ్వదు, అసలు ఈ ఫార్మేటే ఉండదు. ఇప్పుడు ఈ ఫార్మేటే ఉండదు. బట్ ఆ థాట్ మీకునిందా? అస్సలు లేదు. ప్యారల్ గా నేను బ్యాంకింగ్ నేను దీని మీద, ఎందుకంటే నేను అంటే నాకు అప్పటివరకు మారలేదు కదండి, వాడికి సెకండ్ ఛాన్స్ సొసైటీ ఇవ్వలేదు, మదర్ ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆడే అంతకుముందు వాడు అవుట్ బస్ట్ అయ్యే సీన్లో కూడా నేను ఒకసారి తప్పు తెలుసో తెలియక తప్పు చేశాను, దాన్ని ఎప్పటికీ కూడా మీరు నన్ను క్షమించలేరు, నన్ను దోషిగానే చూస్తున్నారు. మీరు అంటున్నారు సెకండ్ ఛాన్స్ అని, ఇంక నాకు లేదు, సెకండ్ ఛాన్స్ లేదు నిజంగానే. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా లైఫ్ అన్నది ఒకటేరా, సెకండ్ ఛాన్స్ ఉండదు, బట్ మీ అమ్మాయి మీ మదర్ ముందుగా ప్రయత్నిస్తాను, అది ఫ్యాక్ట్ ఆడే చెప్తున్నాడు, సెకండ్ ఛాన్స్ లేదని. సో ఇలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ కల్పించేదే ఆ అమ్మాయి అనేదే నాకు చాలా పెద్ద ఇది ఆడియన్స్కి. అంటే క్షమని మించిన ఇది ఇంకొకటి లేదండి. అది మొన్న వైజాగ్లో కమిషనర్ గారు సినిమా చూసి, వైజాగ్ పోలీస్ సిటీ కమిషనర్ అండి, ఫస్ట్ టైం 300 మంది పోలీసులు చూశారు సినిమాని, 300 పోలీసు వాళ్ళు. ఒక సండే వాళ్ళు ఎప్పుడూ సండేలు కూడా లీవ్ ఉండదు కదా వాళ్ళకి, ఈ సినిమా చూడాలని చెప్పి వాళ్ళు వచ్చి వైజాగ్లో సినిమా చూశారు. చూసిన తర్వాత ఆయన కమిషనర్ బెంగాలీ బగ్చి అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చాడు బయటకు వచ్చి ప్రెస్ తోటి. ఈ మార్పు అనేది ఇది మనం సాధించేదని చెప్పి ఆయన అయితే బ్రహ్మాండమైన శ్లోకం రిఫర్ చేశాడు, శ్లోకం పాడి. సో మన ఇదేదని, సో అలాగా అంటే మదరుడికి జన్మనిచ్చింది, పునర్జన్మని ఈఎంఐ ఇచ్చింది. సెకండ్ ఛాన్స్ ఇది నాకు అది ఆ క్లైమాక్స్లోనే, అంటే ఎవరు నేను క్షమించలేకపోయారా, సమాజం క్షమించట్లేదు, ఎవరు వాడు పోలీస్ ఆఫీసర్ కూడా మాకు ఎవరికి అర్హత కూడా లేదురా, నేను క్షమించే అర్హత కూడా లేదు మాకు, ఈ సొసైటీకి లేదు, నువ్వు అంత పెద్ద తప్పు చేసావు అంటే అది ఫ్యాక్ట్, అందరూ అలా, మనం కూడా అలా ఫిక్స్ అయిపోయాం. కానీ క్షమించగలిగే అర్హత ఉన్న వ్యక్తి ఓన్లీ ఆమె. సో ఇది హైలైట్ అవ్వాలి. ఇది ఎందుకు హైలైట్ అవ్వాలి, ఈ పర్స్పెక్టివ్లో ఇలాంటి ఒక మోరల్ తోటి సినిమా రాలేదు, అంటే ఇది చాలా అవసరం. ఇలాంటి ఒక మార్పు ఒక కల్ప్రిట్లో రావటం అనేదే పెద్ద బ్యాంకింగ్ విషయం, అది అంత ఈజీగా వచ్చేకూడదు. నేను అంత ఈజీగా వాడి మీద సింపతి తీసుకురావడం కోసం గ్రాడ్యువల్గా అన్నీ చేశాం కదా, అన్నీ చేసిన సరే వాడి మీద రాలేదు. అందుకని ఈ జోల్ట్లా ఉంటే తప్పితే, అంటే అక్కడ మీరు గమనిస్తే మనిషిలోనే దైవం రెండు ఉంటాయి, అది అమ్మాయిలోనూ ఉన్నాడు, నీలోనూ ఉంది. నువ్వు దెయ్యాన్ని తీసుకొచ్చావు బయటికి, ఆ అమ్మాయి దేవుడిని తీసుకొచ్చింది బయటికి, అది తేడా. సో అందుకని అది అలాగే ఉండాలి సార్. ఆ సీన్ నా కళలో నిలిదిరినాయి యాక్చువల్. వాళ్ళిద్దరు ఏంటి, తను ఏదో క్వశ్చన్స్ అడుగుతుంది కదా, 2-3 క్వశ్చన్స్ అడిగి, అండ్ విఘ్నేష్ చాలా బాగా చేశాడు సార్. అక్కడ డైలాగ్స్ ఉండవు సార్, డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, జస్ట్ ఆస్క్ సిచ్యువేషన్ గురించి కానీ అతను వచ్చిన విషయం గురించి కానీ దేని గురించి మాట్లాడలేదు, ఏది ఉండదు డైలాగ్, ఓన్లీ డెఫినేషన్స్ ఉంటాయి అంతే. అండ్ వాడు గిల్ట్ అనేది అప్పుడు ఏడవడం మొదలు పెట్టినప్పుడు అసలు వాడు అంత నీచుడు అయినా కూడా యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్, లైక్ వీడు మారుతున్నాడు అనేది. అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు ఒకే వ్యక్తి మీద ద్వేషాన్ని ఎంత తీసుకొచ్చారో జాలిని కూడా అంత తీసుకురాగలిగారు సార్ అన్నారు. అది పెద్ద అచీవ్మెంట్ అనిపించింది. వీడి మీద ఎట్టి పరిస్థితుల్లో జాలే రాకూడదు, రాదు కూడా, మాకు అంత ద్వేషం ఉంది ఆడి మీద, ఆడి మీద జాలి పడ్డాం సార్ ఎండ్లోని. హేట్ చేసి అంతసేపు వాడిని ఆ మిర్రర్ షాట్ లో ఫీల్
బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అసలు. సూపర్ ఉంది అది. ఎట్లా షూట్ చేశారు అది? లైక్ ఏం చెప్పారు విఘ్నేష్ కి? నేను మళ్ళీ చెప్తాను, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్ ఆ పిల్లోడి పర్ఫార్మెన్స్ తో. అసలు అంటే వాడికి ఇదే రూమ్ లో 6 గంటలు ఫస్ట్ నరేషన్ ఇచ్చాను, 6 hours. తర్వాత ఎవ్రీ షెడ్యూల్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒక మినిమం 1 hour to 3 hours ఇచ్చేవాడిని నరేషన్. ఏది నరేషన్ అంటే వాడు ఒక క్యారెక్టర్ కాదు, వాడి చుట్టూ ఉన్న క్యారెక్టర్లు అన్ని డీటెయిల్ ఎక్కించేవాడిని. ఆ కుర్రాడు మంచి లిజనర్. వాడు అంటే కొత్తవాడు కదా, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏం చెప్తే అదే అది చిన్నపిల్లల్లాగా. సో వాడు కంప్లీట్గా ఎక్కించేసుకోండి ఆ క్యారెక్టర్ని. కంప్లీట్ ఆ క్యారెక్టర్ని ఎక్కించేయడమే కాకుండా ఇంకొక పని వాళ్ళకి సౌలభ్యంగా ఏం చేశారంటే షూటింగ్ కొద్దిగా ఆర్డర్లో తీశాను. ఓ క్రొనాలజికల్గా తీసారా? ఓకే. సో ఓకే, తర్వాతే గడ్డం పెంచుకోవడం అదంతా. ఓకే ఓకే ఓకే. సో ఎలా అయితే జరుగుతుందో అదే క్రోనలాజికల్ ఆర్డర్లోనే షూట్ చేశాను. మెయిన్ ఈ కుర్రాడు, ఎందుకంటే ఈడే కదా కథకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల అది తీయడం కూడా అడ్వాంటేజ్ అయింది. అందుకని గడ్డం పెంచి మళ్ళీ గడ్డం గీయించి ఇవన్నీ అలా చేసింది. అసలు చాలా సినిమా మొత్తానికి ఒక అందాన్ని ఇచ్చింది ఆ సీన్. బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది. చెప్తున్నా నాకు సెకండ్ హాఫ్ లో ఇష్యూస్ ఉన్నప్పటికీ వాడి మీద అంత ఫ్రస్ట్రేషన్ అనేది అక్కడక్కడ. అంటే సెకండ్ హాఫ్ లో మీకున్న ఇష్యూస్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ తో కన్విన్స్ అవ్వలేదా మీరు? నాకు ఏంటంటే ఫిల్మ్ మేకర్ ఇంటెంట్ అర్థమైపోతే నేను అది 100% ఐ అగ్రీ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్, బట్ ఐఎమ్ ఏబుల్ టు సీ యువర్ ఇంటెంట్. ఇదే కమెంట్ వచ్చిందండి చాలా మంది. కొందరు ఒక 30 to 40% మీరన్న కమెంట్ చేశారు. కొద్ది సెకండ్ హాఫ్లో ఊహించిన ఇదిగా వెళ్ళిందని. వెళ్ళి ఓహో ఇదా కదా అని స్టడీగా వెళ్తుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ విపరీతమైన పేస్తూ ఉంటుంది. అసలు మన వెళ్తాయి ప్రొసీడింగ్స్ కదా, మీకు ఆల్వేస్ అది ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో సెకండ్ హాఫ్లో అసలు కథ చెప్తున్నాం, అది స్టడీగానే వెళ్తుంది. సో తర్వాత బిగినింగ్ అలా అనిపించింది అంటే ఒక 5-10 నిమిషాలు తర్వాత కరెక్టే కదా ఈ కథలో మరి వీడు మారటం అనేది ఏదో చెప్పాలని చూస్తున్నాడు డైరెక్టర్, వీడు మారతాడో లేదో చూద్దాం, వీడు మారతాడో లేదో అని ట్రావెల్ అయ్యామండి. అదే ఫస్ట్ వాళ్ళు 5-10 నిమిషాలు జర్క్ అయినా సరే, బట్ ఆ మదర్ తాపత్రయం, ఆ మదర్ ఎందుకంటే తన గిల్ట్ని ఇంకోసారి తప్పు చేయకూడదు, ఇంకోసారి నిర్లక్ష్యం చేయకూడదు అని తను అనుకుంది కదా. ఇంకొక అంటే ఇలాంటి వాడికి ఒక లైఫ్ ఇద్దాం అనుకున్న తల్లి కదా, ఎంతైనా తల్లి కదా. సో అందుకే ఎండ్ ఆఫ్ ద డే ఆ తల్లి డ్యూటీగా తను చేయడం కానీ అని అదే ట్రావెల్ అయ్యాము సార్ అన్నారు. అందుకే సార్ నాకు చెప్తున్నా, అది ఉన్నప్పటికీ నాకు ఎండింగ్ వచ్చేపాటికి నేను ఒక సాటిస్ఫైడ్, నేను చెప్పా ఫస్ట్ హాఫ్ కే నేను సాటిస్ఫైడ్ సార్. ఎందుకంటే కామన్ వ్యూవర్ గా వాళ్ళు ఈ పని చేశారు, వాళ్ళకి శిక్ష పడిపోయింది అన్నక్కడే అప్పుడే నేను సెట్ అయిపోయింది. వై కాట్ దిస్ బీ లైక్ ప్రాపర్ హాలీవుడ్ లో తీస్తారు కదా 90-minute లీగల్ థ్రిల్లర్, దిస్ కుడ్ బి దట్ 90 సెకండ్ హాఫ్ లేకపోయినా కూడా ఫస్ట్ హాఫ్ వర్క్స్ యాజ్ అ ఫిల్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో సెకండ్ హాఫ్ చూసి లాస్ట్ కి మదర్ సీన్ కి నేను అసలు చాలా లైక్ ఓవరాల్ నేనైతే చూడండి, నేనైతే చాలా మందికి చెప్పా, ఎవరే నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇన్స్టా స్టోరీలో ఈ సినిమా బాగుంది అంటే ఐఎమ్ సో హ్యాపీ అసలు, అరే మీకు కూడా నాకు నచ్చుతుందా అని చెప్పి. సో మంచి సినిమా సార్. ఇప్పుడు అలాంటి వర్గం స్టార్ట్ అయ్యారు ఎక్కువ. అంటే 2వ రోజు నుంచి ఇప్పుడు ఇన్స్టా స్టోరీలు కానీ చాలా మంది పేరెంట్స్ అమ్మాయిలు, ఎవరు యూఎస్లో ఒక లేడీ, ఆవిడ చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అట, ఆవిడ అసలు ఏడ్చేస్తూ బాబోయ్ ఏంటి అసలు నాకు భయం వేసేసింది ఈ సినిమా చూస్తే మా పిల్లల గురించి అని అందరూ కనెక్ట్ అవుతున్నారు. మదర్ పేరెంట్స్ అందరూ కూడా, అమ్మాయిలు ముఖ్యంగా వాళ్ళు అసలు మామూలుగా కనెక్ట్ అవ్వట్లేదు సార్. వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు ఇన్స్టా స్టోరీలు అని పెడుతున్నారు. సో ఇంపాక్ట్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. సినిమా చాలా నచ్చింది సార్. సో అండ్ ఈ కాన్వర్సేషన్ కూడా నాకు ఉన్న డౌట్లన్నీ క్లియర్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ నేను ఏదైతే నాకు థాట్ ప్రాసెస్ ఉండిందో అది ఇంకో కొంతమందికి ఉంటుంది కదా, వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా అది క్లియర్ అయ్యి కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. లేదు అదే మెయిన్, అదే ఇందాక మనం అనుకున్నట్టే మళ్ళీ కొద్దిగా ఎంఫసైజ్ చేసి చెప్పాలంటే ఈ సినిమా యూఫోరియా అనేది మాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది సినిమా చూస్తుంటే. అది అంతే అన్కంఫర్టబుల్గా ఉండాలి, మీరు అలాగే తీయాలి, మేము అలాగే చూడాలి అని అంటున్నారండి ఇప్పుడు పేరెంట్స్ అందరూ. అంటే దేర్ ఇస్ నో ప్లెజెంట్ వే టు టెల్ ది స్టోరీ. ప్లెజెంట్గా చెప్పలేము ఈ స్టోరీ, ఖచ్చితంగా చెప్పకూడదు కూడా, చెప్తే కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు కొంతమంది ఇంకొక కామెంట్ ఏంటంటే, ఏంటి సార్ అంత భయపెట్టేశారు సినిమా మొదటి నుంచి చివరి వరకు, ఈవెన్ ఆ అమ్మాయి వచ్చి క్లైమాక్స్లో ఆ అమ్మాయి వచ్చి ఐత్ర వచ్చే వరకు కూడా
ఒక హారర్ సినిమాకి ఎలా అయితే భయపడతామో అలా భయపడుతున్నాం సార్ అన్నారు. నాకు తీస్తున్నప్పుడు అది అనిపించింది. చాలా నేను మన టీంతో అనేవాళ్ళు మామూలు భయం లేదు. ఇప్పుడు కొందరైతే సార్ థాట్ వస్తేనే ఇంకొకసారి తప్పు చేద్దామని పడిపోయే లెవెల్కి తడిసిపోయే లెవెల్కి మీరు తీశారు అని అందరూ వాళ్ళే చెప్తున్నారు. యా, సో ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాన్వర్జేషన్కి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారనేది నేను క్యూరియస్గా ఉన్నా, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నాట్ సో అప్ టు ద మార్క్ కదా. అండ్ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ ఇస్తారా ఇవ్వరా అనేది నాకు ఎప్పుడు, నేను ఒకప్పుడు నమ్మేవాడిని, ఈ మధ్య నమ్మకం పోయింది. ఎందుకంటే నమ్మకం పెట్టుకుని డిసప్పాయింట్ చూసి ఐ వాస్ వెరీ హ్యాపీ. మీరు ఒక సాలిడ్ థ్రిల్లర్. బట్ నాకు ఉన్న ఒకటే డిసప్పాయింట్మెంట్ అంటే మేబీ ట్రైలర్ కరెక్ట్ గా సినిమా ఉన్నట్టు ట్రైలర్ ఇదంతా దాచిపెట్టాలి కదా, అందువల్ల రిస్ట్రిక్షన్ కూడా ఉండి మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోయాను. మదర్ ఏంటి, ఏం నేరం చేసింది ఏంటి, ఒకవేళ కొడుకునే చంపేసిందా తనే చంపేసిందా అన్న యాంగిల్లో వెళ్ళిపోయాను. ఇంకా అంతకు మించి వెళ్ళలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, మీకు నచ్చి ఇదైనందుకు. ఎందుకంటే నేను మీరు చూస్తుంటాను కదా, మీరు చాలా సెన్సిబుల్గా అడుగుతుంటారు. అందుకని నేను ముందు రిలీజ్కి ముందు నేను అడిగాను. రిలీజ్ ముందు నన్ను అడిగారు. నాకు ఏంటంటే నేను అప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అప్పుడు నేను ఇక్కడ లేను ఊర్లో. తర్వాత ఏంటంటే నేను మీ ఇంటర్వ్యూలు అన్ని చూసేసా, అన్ని మీ అన్ని చూసేసి నేను ఇంకేం లేదు నాకు అడగడం. సో సినిమా రిలీజ్ తర్వాత చేద్దాం. ఇది చాలా మంచి పని అయింది, ఎందుకంటే చాలా మంది సినిమా రిలీజ్ తర్వాత అడిగారు. నేను మా వాళ్ళు కూడా మన నీలిమ యుక్త కూడా లేదు ఆయన దగ్గర చెప్పు ఇవన్నీ అన్నారు. ఇప్పుడు అది కూడా మంచిదేంది. నేను ఒక్కడికి భయంకరమైన ఫ్యాన్. చాలా మంది చెప్పుంటారు నాకు ఒక్కడు అర్జున్. మై వైఫ్ లవ్స్ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.